నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నిన్నే నమ్మాను జగనన్న, నట్టేట ముంచావు అని చెప్పేసి జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి కింద కంటిన్యూషన్ ఏమి ఇచ్చానంటే జైల్లో జోగి ఆవేదన అని ఇచ్చాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను? నిజంగానే జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నిన్నే నమ్మాను జగనన్న, నట్టేట ముంచావు అని చెప్పేసి అంటాడా? అయితే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని ఎందుకు అలాగా గాలికి వదిలేశారు పట్టించుకోకుండా? నట్టేట్లో ఎందుకు వదిలేశారు? అలాగే జోగి రమేష్ జైల్లో ఎందుకు ఆవేదన పడుతున్నారు? ఇలాంటి వాటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే జోగి రమేష్, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. సో అయితే 2014కి ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ మరణానంతరం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కదా, చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కదా. ఆ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి దేవినేని ఉమా చేతిలో, తెలుగుదేశం అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి పెడన నియోజకవర్గానికి ఆయన్ని పంపించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కాగిత కృష్ణప్రసాద్ని ఓడించి జోగి రమేష్ గెలిచారు. బాగానే ఉంది, గెలిచారు, ఎమ్మెల్యేగా పనిచేసుకుంటారులే అని అనుకుంటే జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకని అంటే ఎవరెవరిని ఆదర్శంగా తీసుకున్నారో కూడా ముందు చెప్పాలి. ఒక కొడాలి నాని, ఒక పేర్ని నాని, ఒక రోజా, ఒక అంబటి రాంబాబు, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారయ్యా అంటే రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని, లేకపోతే లోకేష్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ని బూతులు తిడుతూ ఉంటారు. అలా బూతులు తిట్టగలిగిన వాళ్ళకే తన క్యాబినెట్లో ప్రధానంగా స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. సో ఫస్ట్ క్యాబినెట్ బెర్త్లో చూసుకుంటే కనుక కొడాలి నానికి రెవెన్యూ అంటే పౌర సరఫరాల శాఖ ఇచ్చారు. సో మరి అలా చూసుకుంటే మనం కూడా బూతులు తిడితే మనకు కూడా క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది కదా అని చెప్పేసి జోగి రమేష్ భావించారు. ఇక రోజాకు కూడా మొదటి టర్మ్లో మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏపీఐఐసి ఇచ్చారు కదా. సో అలాగా మనకు కూడా ఏదో ఒక పదవి కట్టబెడతారు కదా, బూతులు తిడితే, ఎదుటి పార్టీ వాళ్ళని దూషిస్తే అనుకున్నారు జోగి రమేష్. వాళ్ళైతే బూతులే తిట్టారు. నేను ఇంకో అడుగు ముందుకెళ్తా అని చెప్పేసి జోగి రమేష్ ఏకంగా నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వెళ్ళారు. ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటించారు. ఆయనకి ఉండే Z+ సెక్యూరిటీ ఉంటాయి కదా, NSD కమాండోస్ ఏదో అంటారు. సో వాళ్ళకి గనక ఒక్క సైగ చేసుంటే ఆ రోజు జోగి రమేష్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఊహించుకోవడానికి కూడా కష్టమే. అయితే చంద్రబాబు నాయుడు అటువంటి పని చేయలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడున్న నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇంటికి ఆ రోజు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద జోగి రమేష్ అండ్ గ్యాంగ్ దాడి చేసింది. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి చూసి చాలా సంతోషపడిపోయారు. జోగి రమేష్ పన్నాగం చక్కగా ఫలించింది, ఆయనకి మంత్రి పదవి వరించింది. సో జోగి రమేష్ అప్పటి నుంచి ఇంకా రెచ్చిపోవడం మొదలుపెట్టారు. లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే నువ్వు పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదు, పిచ్చి కుక్క అని చెప్పేసి కొత్త కొత్త పదాలన్నీ కూడా సృష్టించి పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా దూషించి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. 2024 వచ్చిన తర్వాత కానీ, 2024 ఎన్నికలు జరిగిన తర్వాత కానీ జోగి రమేష్ బండారం మొత్తం కూడా కృష్ణా జిల్లా ప్రజలకి బయటపడలేదు. ఎందుకని అంటే జోగి రమేష్ అధికారంలో ఉండగా, వైసీపీ అధికారంలో ఉండగా, జోగి రమేష్ మంత్రిగా ఉండగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఆగడాలు చేశారో ఆ తర్వాతే బయటపడింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే బయటపడింది. ఒక కల్తీ మద్యం కావచ్చు, లేకపోతే ఒక బూడిద వ్యాపారం కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఆక్రమించుకునే వ్యవహారం కావచ్చు, లేకపోతే కబ్జాలు లాంటివి కావచ్చు, సెటిల్మెంట్ లాంటివి కావచ్చు, జోగి రమేష్ చేసిన అకృత్యాలు అనేకం బయటపడ్డాయి. సో వాటిలో ఇప్పుడు ప్రధానంగా జోగి రమేష్ ఇరుక్కొని జైల్లోకి వెళ్ళిన అంశం ఏదైనా ఉంది అంటే అది అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు ఇద్దరితో కలిసి జోగి రమేష్, జోగి రాము అంటే జోగి రమేష్ సోదరుడు, ఇద్దరూ కూడా చేసిన అక్రమ మద్యం వ్యాపారం, అంటే కల్తీ మద్యం వ్యాపారం. వీళ్ళు 2022-23 నుంచే ఈ కల్తీ మద్యం వ్యాపారం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరికి పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఇబ్రాహీంపట్నం దగ్గర ANR బార్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ బార్లో వీళ్ళకి పార్ట్నర్షిప్ కూడా ఉందిట.
సో మొత్తం మీద కల్తీ మద్యం విషయంలో కూడా పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు సిట్ అధికారులు నిర్ధారించారు. సో ఈ కల్తీ మద్యం వ్యాపారం 2022 నుంచి చేస్తున్న దాన్ని మరి అధికారం పోయిన తర్వాత వైసీపీ అధికారాన్ని లాస్ అయింది కదా, ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా 11 సీట్లు మాత్రమే వచ్చాయి కదా, సో అప్పుడైనా ఆపేస్తారా అనుకుంటే ఆపలేదు. జోగి రమేష్ ఏం చేశారంటే చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి ఈ కల్తీ మద్యం కంపుని అంటిద్దాము, కూటమి సర్కార్ని బద్నాం చేద్దామని చెప్పేసి జనార్దన్ రావుకి డబ్బులు ఇచ్చి ఈ కల్తీ మద్యం వ్యాపారానికి సంబంధించి ప్లాంట్స్ మళ్ళీ ఓపెన్ చెయ్యి, నేనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేనే ఎక్సైజ్ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాని కూడా అక్కడ రెడీగా నేనే పెడతాను, వాళ్ళు వెళ్ళకముందే మీడియా అక్కడికి వచ్చేసి ఉంటుంది, ఫోటోలు వీడియోలు తీస్తారు, ఇక్కడ కల్తీ మద్యం తయారీ జరుగుతోంది, కూటమి సర్కారు ఇది చేయిస్తోంది అని చెప్పేసి ప్రభుత్వం మీద నింద వేద్దాం, చంద్రబాబుని ముఖ్యమంత్రిగా అస్థిరపరుద్దాం, కూటమి సర్కారును కూడా అస్థిరపరిచేలాగా ప్రయత్నాలు చేద్దాం, వైసీపీకి అది మేలు చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్పారట. ఈ విషయాన్ని అద్దేపల్లి జనార్దన్ రావే ఓపెన్గా కన్ఫెస్ చేశారు, మీడియాకు కూడా ఆ వీడియోని విడుదల చేశారు. సో ఇలా జోగి రమేష్ బండారం మొత్తం బయటపడిన తర్వాత కూడా జోగి రమేష్ బుకాయించే ప్రయత్నం చేశాడు. అసలు అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో జోగి రమేష్కి తెలియదు అన్నట్టుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే జోగి రమేష్ నాకు ఏ పాపం తెలియదని చెప్పేసి బెజవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అరిచేతులు హారతి పెట్టుకుని తిప్పారు. ఆ తర్వాత ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. అసలు నారావారి సారా అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చి సాక్షిలో అయితే ఒక పెద్ద కథనమే వేసినట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మొత్తం మీద ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అలాగే జోగి రమేష్కి సంబంధించి చాలా రకాలుగా స్పెక్యులేట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ, కూటమి సర్కారు కల్తీ మద్యం తయారు చేస్తోందని చెప్పేసి అసలు గోలగా చెప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే కోడై కూసింది, కూటమి సర్కారు హయాంలో కల్తీ మద్యం అని చెప్పేసి. సో మొత్తం మీద జోగి రమేష్ పాచికలు మొదట్లో పారినట్టుగానే అనిపించినా జగన్మోహన్ రావు అలాగే జనార్దన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు ఇద్దరు కూడా ఎప్పుడైతే పూర్తిగా పోలీసులకి లొంగిపోయి వాళ్ళు అప్రూవర్స్గా మారిపోయారో అప్పుడు జోగి రమేష్ బండారం మొత్తం బయటపడింది. ఆయన ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ జోగి బ్రదర్స్కి ఇచ్చింది మొత్తం అంతా కూడా వాళ్ళ పోలీసుల విచారణలో పూర్తిగా వాళ్ళకి చెప్పేశారు. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏ తారీఖుల్లో ఎంతెంత అమౌంట్ ఇచ్చింది కూడా చెప్పేశారు. ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా నేను దాని మీద చేశాను. సో కాబట్టి ఇప్పుడు జోగి రమేష్ పూర్తిగా ఇరుక్కుపోయారు. అయితే జోగి రమేష్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి మీద నింద వేస్తున్నారు, నన్ను నువ్వు నట్టేట ముంచావని చెప్పేసి, అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే జోగి రమేష్ చేశాడు. ఒకవేళ నేను జైలుకు వెళ్తే కూడా జగన్మోహన్ రెడ్డి విడిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి నాకు అండగా ఉంటాడు, తన కోసమే కదా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంత స్థాయిలో నోరు పడేసుకుంది అవతల వాళ్ళ మీద. సో వాళ్ళు రేపు ప్రభుత్వంలోకి రారు, నీకేం భయం లేదు అని చెప్పేసి అభయం ఇచ్చి నా చేత తిట్టించి ఇప్పుడేమో అసలు నా మొహం కూడా చూడకుండా మొహం చాటేశాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో చూస్తే ఒక నందిగామ సురేష్, ఒక వల్లభనేని వంశీమోహన్ ఇలాంటి కొంతమందిని జైలుకు వెళ్ళి మరీ పరామర్శించారు. ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి సోదరులను కూడా నెల్లూరులో జైలుకు వెళ్ళి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డికి నన్ను పరామర్శించడానికి టైం సరిపోలేదా, నన్ను పరామర్శించాలని చెప్పేసి మనసు రాలేదా, అందుకనే నాకు ఇంత బాధ అనిపిస్తోందని చెప్పేసి జైల్లో తన కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడట. నేను ఎంత బాధపడుతున్నాను, నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది, అయినా జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడటమో లేకపోతే జైలుకు వచ్చి నన్ను పరామర్శించటమో, జోగి రమేష్ నువ్వు బాధపడద్దు నీకు నేనున్నానని చెప్పి భరోసా కల్పించటమో ఏమీ చేయటం లేదు. నన్ను ఇలాగ నట్టేట వదిలేశాడు, నా కష్టానికి నన్ను వదిలేశాడు, ఆయన సుఖానికి ఆయన ఉంటున్నాడని చెప్పేసి చాలా బాధపడుతున్నాడట జోగి రమేష్. అయితే ఈ మధ్య ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణిస్తోంది, ఆయన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తోంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారట. ఇదంతా కూడా జోగి రమేష్ స్వయం కృతాపరార్థం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అధికారంలో ఉంది కదా అని చెప్పేసి నోరు పడేసుకుని, అధికారంలో ఉన్నాం కదా, మంత్రిగా ఉన్నాం కదా అని చెప్పేసి కృష్ణా జిల్లా మొత్తం నాదే అన్నట్టుగా దున్నిపడేస్తూ ఎక్కడ భూములు కనిపించినా కబ్జాలు చేయటం, ఏ వ్యాపారంలో అయినా సరే మనమే వేళ్లు పెట్టాలనుకోవటం, కల్తీ మద్యం తయారు చేయించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకొని అనేక మంది ప్రజల చావుకి కారణం అవ్వటం, ఇవన్నీ కూడా జోగి రమేష్ పాలిట శాపాలై పాపాలై వెంటబడుతున్నాయి.
సో ప్రస్తుతం ఆయన జగన్మోహన్ రెడ్డిని నిందించిన ఉపయోగం ఉండదు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ సిట్ ఏదైతే విచారణ జరుపుతుందో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జోగి బ్రదర్స్ వెళ్ళి అలాగే జనార్దన్ రావుని జగన్మోహన్ రావుని కలుసుకున్నది, ఎంతెంత అమౌంట్ తీసుకున్నది, వ్యాపార లావాదేవీలు ఎంతెంత స్థాయిలో జరిగింది, మొత్తం అంతా కూడా రెడ్ హ్యాండెడ్గా గూగుల్ టేక్అవుట్స్ తోటి సహా ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నది, ఫోన్ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా పట్టుబడిపోయినాయి. పూర్తిగా వాళ్ళు అసలు లాక్ అయిపోయారన్నట్టుగా అయిపోయింది జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా. సో ఇలాంటి పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినా మాత్రం ఏమో ఉపయోగం? ఏదో నా కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చాడని చెప్పేసి జోగి రమేష్ చంకలు గుద్దుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకని జోగి రమేష్ని పరామర్శించడానికి రావటం లేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకని జోగి రమేష్ని అలా పూర్తిగా వదిలేశారు? గతంలో బోరుగడ్డ అనిలే స్వయంగా చెప్పాడు, నా కోసం చాలా బలమైన లీగల్ టీంని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు అని చెప్పేసి. మరి జగన్మోహన్ రెడ్డి తన మంత్రికి అంటే తన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ కోసం ఎందుకని లీగల్ టీంని పెట్టలేదు? కనీసం తనని పరామర్శించడానికి జైలుకు కూడా ఎందుకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.